ప్యాంట్ కంఫర్ట్ ఉండదు, నిక్కర్ అయితేనే ఓకే. ఏంటా చూపు, ఈరోజు ఇక్కడ జరగబోయేది సిగ్గు లేకుండా చూడు. రేపు మార్నింగ్ వచ్చి నా పెర్ఫార్మెన్స్కి టొమాటో రివ్యూస్ ఇద్దువి, సరేనా? ఉమ్మా. లెట్స్ బ్రేకప్. రీజన్ ఏంటి? రీజన్ తెలుసుకునే అర్హత కూడా నీకు లేదు. మండీలో పెళ్లి చూపులా? వీళ్ళు తెలిసిన వాళ్ళు అనుకుంటాం, లేదంటే 10% డిస్కౌంట్ అనేది తెచ్చిందేమో. ఏం తింటారు? ఆహా, మీరు సాఫ్ట్వేర్ కదా, ఏమైనా లవ్ స్టోరీ? ఇప్పుడు చేశానని చెప్తే ఏమైందని అడుగుతుంది, బ్రేకప్ అయిందని చెప్తే ఎందుకని అడుగుతుంది. ఎవడికి తెలుసు ఎందుకు వచ్చిన గోల్లే. చీచి, అలాంటివేం లేవు. మరి మీకు? చచా, మా అక్క చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగింది. నేను మా అమ్మ నాన్న దగ్గర పెరిగాను. మా అక్క చనిపోయినప్పటి నుంచి వాళ్ళకి ఇంకా క్లోజ్ అయిపోయాను. సో లవ్ మీద పెద్ద ఒపీనియన్ లేదు, కానీ సో నో లవ్ స్టోరీస్. లేదని చెప్తే అయిపోద్ది కదా, ఈ సొల్లంత ఎందుకు? ఏంటి? అంటే మీ అక్క స్టోరీ హార్ట్ టచింగ్గా ఉంది అని అంటున్నా. థ్యాంక్ యూ. నాకు ఓకే. దా. కావ్య, చాలా జర్నీ చేసి వచ్చాం కదా, రెస్ట్ తీసుకున్నాక సామాన్లన్నీ సర్దుదాం. మీరెళ్ళి పడుకోండి, ముందు నేను అక్క ఫోటో ఎక్కడ పెట్టాలో చూస్తున్నాను. అవునా, సరే అయితే ఒక కాఫీ తీసుకురా. మా అక్క ఫోటో పెట్టిందే నేనేం చేయలేనండి. ఇది దీని చేదస్తాం. ఆ ప్లేస్ ఏదో బాగున్నట్టుంది, ఒక్కసారి చూసేస్తాను. ఏంటి నువ్వు చచ్చిపోయావా? బ్రేకప్ రీజన్ చెప్పడానికి నాకు అర్హత లేదన్నావు, నువ్వు ఇప్పుడు అర్హత సంపాదించుకొని చచ్చిపోయావు అన్నమాట. నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నీ ఫ్యామిలీకి నేనే దిక్కయ్యాను, చూసావా? చూసాను. చూస్తావు, ఇంకా నువ్వు చాలా రకాలే చూస్తావు, అయినా ఒక రకంగా నువ్వు చచ్చిపోయి బతికిపో. ఇప్పుడు లేడీస్ వాయిస్లో చూస్తానని మాట్లాడింది ఎవరు? నేనేరా. నువ్వు చచ్చిపోయావు కదే, ఇక్కడేం చేస్తున్నావు? ఏరా, 3 years నుంచి లవ్ చేసిన అమ్మాయి చనిపోయిందంటే కనీసం కంట్లో నుంచి 3 ml వాటర్ కూడా రావట్లేదు. ఏంటి సింహా స్టైలా? అయినా నువ్వు మన లవ్ స్టోరీకి ఏమైనా హ్యాపీ ఎండింగ్ ఇచ్చావా? ఎండలో వదిలిసి వెళ్ళిపోయావు. నిన్ను గుర్తు చేసుకోవడం చాలా ఎక్కువ. నీ వల్ల నేను చాలా అవమానాలు ఫేస్ చేశాను తెలుసా? తెలీదు. అయినా నువ్వు తెలుసుకొని పీకేదేం లేదు, లాగించే. అసలుకే హౌస్ ఓనర్కి ఇంట్లో 2 ఉంటావని చెప్పా. నిన్ను చూశాడనుకో నా సరదా తీర్చేస్తాడు. నేనుండగా వాడికి అంత ఛాన్స్ ఇస్తానా? అంటే ఈ రోజు నుంచి నీ సరదా, నీ దురద, నీ బుర్రకు పట్టిన బురద అన్నిటినీ వదిలిస్తా. నీకు ఈ రోజు నుంచి ప్రతిరోజు కాటేరమ్మ జాతరే. ఓహో, నువ్వు సాలార్ సినిమా చూసి చచ్చిపోయావా? కల్కి చూడలేదా? సరే, ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇస్తాను, చూడు, సరేనా? ఎక్కడికి వెళ్తున్నారండి? ఈరోజు మన ఫస్ట్ నైట్, దాని ప్రిపరేషన్కి కొన్ని తీసుకోవాలి కదా. ఏం తీసుకోవాలో మీకెలా తెలుసు? పంతులు లిస్ట్ పెట్టాడు, తీసుకొస్తా. అప్పుడే అనుమానమా? చీచే, అలా ఏం లేదు. సర్లే, ఒక గంటలో వచ్చేస్తా. ప్యాంట్ కంఫర్ట్ ఉండదు, నిక్కర్ అయితేనే ఓకే. ఏంటా చూపు, ఈరోజు ఇక్కడ జరగబోయేది సిగ్గు లేకుండా చూడు. రేపు మార్నింగ్ వచ్చి నా పెర్ఫార్మెన్స్కి టొమాటో రివ్యూస్ ఇద్దువి, సరేనా? ఉమ్మా. ఎలా ఉంది? ఇచ్చింది పాలే కదా, ఏదో పాయసం ఇచ్చినట్టు కడుగుతుంటే తీయగా ఉన్నాయి. నేనే చేసా. ఇప్పుడు నేను చేస్తాగా. ఏమైందండి? ఒక్కసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఓకే. ఏం తేడా కొడుతుంది? ఇంకొక్కసారి.
ఇక్కడ పడుకున్నారేంటండి? బెడ్ పైకి రండి. ఇంకా నా వల్ల కాదు, సారీ. నైట్ ఎఫెక్ట్ అనుకుంటా. సర్లే, మనమే పెట్టుకుందాం. టాబ్లెట్స్. నీ పర్ఫార్మెన్స్ కి టొమాటోస్ అడిగావు కదా, ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ కి రేటింగ్ ఇస్తావా? అంటే ఎస్, ఈ ఘనకార్యం చేసింది నేనే. అయినా ఇది వంటగదిలోకి వెళ్తుంది ఏంటి? దెయ్యం కదా, కిటికీ నుండి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. కావ్య, ఎంతసేపు వెయిటింగ్ ఎక్కడ? పాలల్లో ఇప్పుడే వేసా, కరగాలి కదా. కరగాల? ఏమేసావు? పంచదార. పంచదార ఎందుకు వేసావు? ఏ, నీకు షుగర్ ఉందా? ఏంటి కామెడీయా? లోపల రా చెప్తా. నీ కరుపులే. ఓ నీ బూతులు బూతులు బూతులు. అయినా నీ ఘనకార్యం వల్ల నా కార్యం చెడిపోయింది. అయినా నువ్వు ఇది ఎలా చేసావే? నీకు కనిపించడమే కాదు, అప్పుడప్పుడు మా చెల్లి బాడీలోకి వెళ్ళే పవర్స్ కూడా నాకున్నాయి. ఓహో కావ్య, హ్మ్? ఈరోజు ఫస్ట్ నైట్ కావాల్సినవన్నీ తీసుకొస్తా. ఎందుకు? ఏం జరగని దానికోసం? నువ్వే కదా ట్యాబ్. ఏంటి? దీని అక్కడ దేవత అనుకుంటుంది, దెయ్యం అని తెలియదు కదా. వద్దులే. నిన్నేదో తిన్నా కదా, కడుపంతా దేకేసింది. ఈరోజు చూడు. అమ్మా. హలో. హలో, అమ్మా. అంతా ఓకేనా? ఓకే ఓకే. అది ఏంటో చెప్పవే. ఈరోజు 10 పడుకోవే. ఏంటి కొత్తగా ఎప్పుడు పడుకోవాలో చెప్తున్నావు? అది నువ్వు అర్థమయ్యేలా చెప్పవే, అర్థం చేసుకుంటా. అదే అల్లుడు గారి దగ్గర పడుకోవద్దు. ఏం మాట్లాడుతున్నారే? అరవకండి. ఎందుకమ్మా? మీ జాతకాల ప్రకారం పంతులు గారు ఈరోజు మంచిది కాదని చెప్పారు. అలా కాదని ఏదైనా చేస్తే భర్త ప్రాణాలకే ప్రమాదం అంట. ఎవరి భర్త ప్రాణానికే? ఎవరి భర్తకో ఏంటే, నీ భర్త ప్రాణాలకే ప్రమాదం. ఏంటి అత్తగారు, మళ్ళీ ఏమైనా షాకింగ్ న్యూసా? ఏం లేదు అల్లుడు గారు, నిన్న నుండి అమ్మాయికి ఫోన్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందో అని. నిన్న ఫోన్ చేసింది. అదేంటది, అప్పుడే పడుకుండిపోయావు? ఈరోజు గట్టిగా ప్లాన్ చేసాం కదా. ఈ రోజే కాదు, ఇంకా నెక్స్ట్ 2 days నో ప్లాన్స్. యూ మీన్ 3 days? ఎస్.